మూసివేస్తారని భయపడద్దు, ప్రధానిని ఒప్పిస్తాం, ఆయన మార్గదర్శకత్వంలో ప్లాంట్ పునరుజ్జీవానికి కృషి చేస్తాం. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి భరోసా. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రశ్నే లేదు, కాబట్టి ఈ విషయం వెల్లడించడానికి ప్రధాని మోడీ అనుమతి కావాలి. ముందు ప్రధానితో మాట్లాడి ఒప్పించాల్సి ఉంది, అందుకోసం మేము విస్తృతంగా చర్చించాం. ప్లాంట్ను దారికి తెచ్చేందుకు సమగ్ర నివేదిక రూపొందించి ప్రధాని ముందు ఉంచుతాం. అయినా ప్రైవేటీకరణ చేస్తామని అమ్ముతామని ఎవరు చెప్పారని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి వ్యాఖ్యానించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ వాటా 10% తగ్గించేలా కేంద్రాన్ని కోరుతా ఉంటే రహదారుల నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి రుణ సహాయంతో చేపడుతున్న గ్రామీణ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు 30% నుంచి 10% తగ్గించాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 4,976 కోట్ల నిధులతో చేపట్టిన 7,213 కిలోమీటర్ల రహదారుల పనుల పురోగతి మీద విజయవాడలోని క్యాంప్ కార్యాలయం గురువారం ఆయన ఏఐబి ప్రతినిధులు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించి మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ కేంద్రం ఒక్క రాష్ట్రం కోసం అట్లా చేయదు, అదొక పాలసీ మ్యాటర్ ఉంటుంది. బిగిన్ చేస్తే కనుక దేశంలోని అన్ని రాష్ట్రాలకి ఉంటుంది. వాస్తవంగా కేంద్రం 70 రూపాయలు పెట్టుకుంటుంది, 30 రూపాయల రాష్ట్రం పెట్టుకోవడం. ఆ 30 రూపాయలు కూడా కాదు అంటే కష్టం, ఎందుకంటే హైవేస్ కూడా కట్టాలి కదా కేంద్రం, అలాగే ఇతరత్రా ఉంటుంది. బట్ ఇక్కడ కేంద్రంతో మాట్లాడతానంటున్నారు కాబట్టి ఏమవుతుందో చూడాలి. అది తీసుకొస్తే గొప్ప విశేషమే. అయితే పిట్టల్లా